దేవకి నందన వాసుదేవ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, ఇందులో కథ కథనం వినూత్నంగా ఉంటుందని చిత్ర హీరో అశోక్ గల్లా, దర్శకుడు అర్జున్ జంధ్యాల, నిర్మాత బాలకృష్ణ సోమినేని చెప్పారు. సినిమాలో ఒక కీలకమైన పాటను స్థానిక శివజ్యోతి థియేటర్లో అభిమానుల సమక్షంలో చిత్ర బృందం విడుదల చేసింది. హనుమాన్ సినిమాకు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసిన ప్రశాంత్ వర్మ అందించిన కథతో అశోక్ గల్లా కథానాయకుడిగా, మానస వారణాసి హీరోయిన్గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న దేవకి నందన వాసుదేవ చిత్ర యూనిట్ రాజమహేంద్రవరం నగరంలో సందడి చేసింది. అనంతరం హోటల్ షెల్టౌన్లో జరిగిన మీడియా సమావేశంలో అశోక్ గల్లా మాట్లాడుతూ, సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులతో ఆయన పుట్టినరోజున రాజమండ్రిలో పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇది మా సినిమాయే. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ వస్తున్న తరుణంలో తెలుగుదనం పుష్కలంగా ఉండే విధంగా ఈ సినిమా రూపొందుతోందన్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ, గుడా 369 సినిమా చేసిన తాను అశోక్ గల్లాతో సినిమా చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించగా నటీనటులు, సంగీతం అన్ని చక్కగా కుదిరాయని తెలిపారు. సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియా మాట్లాడుతూ, ఈ ప్రాంతంలోనే బీఈడీ చేసి ఉపాధ్యాయునిగా పనిచేసిన తాను సంగీత దర్శకునిగా ఈ చిత్రానికి సంగీతం అందించి ఇక్కడే పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆ పాటను పాడి అలరించారు. నిర్మాత బాలకృష్ణ సోమినేని మాట్లాడుతూ, ఈ సినిమా విశ్రాంతి తర్వాత వచ్చే సీన్ని ఎవరూ ఊహించలేరని, అంత గొప్పగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. సో ఈ సినిమా ఇప్పుడు చాలా వరకు సినిమాలన్నీ కొంచెం మాస్గున్న లైక్ సిటీ బేస్లోనే వస్తున్నాయి. చాలా రామ్ కామ్స్, తెలుగు నేటివిటీ అనేది లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ పాన్ ఇండియా కూడా. మన పక్కా తెలుగు నేటివిటీ, తెలుగు రూటెడ్ సినిమా చాలా రోజులు అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమా బ్యాక్డ్రాప్ సెట్టింగ్ కూడా అంత విజయనగరం బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో ఒక టౌన్లో జరిగిన కథ మా సినిమా, అండ్ అందులో కావాల్సిన ట్విస్ట్లు అండ్ కొన్ని కమర్షియల్ లిబర్టీస్ తీసుకొని చేసుకున్నాము. 2003లో ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఏ మంత్రం వేసావయ్యో. ఆ పాట ఎక్కడో నేను మా ఊళ్ళో రాస్తే హైదరాబాద్కు వచ్చి దాన్ని తీసుకొచ్చి డైరెక్టర్ గారికి ఇస్తే, రాజమండ్రిలో ఒక అందమైన లొకేషన్లో దానికి రూపురేఖలు తీర్చిదిద్ది నా పాటకి రూపం ఇలా ఉంటుందని చూపించిన రాజమండ్రి నగరానికి వచ్చి మాట్లాడుతున్నందుకు గర్వపడుతున్నా. మీ అందరికి నమస్కారం చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటంటే, మా దేవకి నందన వాసుదేవ ఈ సినిమా నాకు తెలిసి మహేష్ బాబు గారి మురారి తర్వాత అలాంటి సినిమాని నేను అదే కుటుంబానికి చెందినటువంటి మా హీరో, మనందరి హీరో గల్లా అశోక్ గారితో కలిసి చేయడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నంబర్ 3 ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈరోజు మనందరి హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ దేవకి నందన వాసుదేవ సినిమా నుంచి ఆయన పేరు మీద ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పేరు మీద పాట చేసే అవకాశం ఒక సంగీత దర్శకుడిగా నాకు వచ్చినందుకు, గుణా 369 అనే కార్తికేయతో ఒక సినిమా చేశాను. ఇప్పుడు సెకండ్ ఫిలిం చేస్తున్నా. మెయిన్ ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కృష్ణ గారికి ఈ సాంగ్ ట్రిబ్యూట్ చేయాలి, గౌరవించుకోవాలని చెప్పి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఎక్కడున్నా మాకు ఉంటాయి ఎట్లాగో, ఎందుకంటే సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అలాగే మాకు అదృష్టం కొద్దీ ఈ సినిమాకి అలాగా కృష్ణ గారి మీద అలాంటి ట్రిబ్యూట్ చేసే సాంగ్ రావటం, ఆయన బర్త్డే రోజు వచ్చి మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం, అన్నీ ఆయన ఆశీస్సుల ప్రకారం జరిగాయి. ఆయన అనుకుంటేనే జరిగినాయని నేను నమ్ముతున్నాను.